అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్తో ఉండే 1 రూపీ నోట్ అండ్ 5 రూపీ నోట్స్ వాల్యూస్ ఎంత ఉంటాయి అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. 5 రూపీస్ ట్రాక్టర్ నోటు, తర్వాత 1 రూపీ నోట్స్ ఇవి కూడా షేర్ చేస్తున్నారు. మెయిన్గా అడిగింది మన్మోహన్ సింగ్ గారి నోట్స్ గురించి. మీకు ఎవరికైనా ఈ 5 రూపీస్ నోట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు. తర్వాత 1 రూపీ నోట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా అసలు ఫస్ట్ నుంచి 1 రూపీ నోట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అవి ఎలా ఉంటాయి, వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక వీడియో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా కావాలంటే ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం మన్మోహన్ సింగ్ గారి నోట్స్కి వస్తే, యాక్చువల్గా మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ సెక్రటరీగా, అంటే 1 రూపీ నోట్ పైన మనకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సిగ్నేచర్ ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినప్పుడు 2 రూపీస్ నోట్స్ రిలీజ్ చేశారనమాట. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు 1 రూపీ నోట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇవి 1976 నుంచి 78 వరకు రిలీజ్ చేశారనమాట. వీటిల్లో 76, 77లో అంటే ఇన్సెట్ ఉండదు నోట్ పైన, అంటే తర్వాత 78లో మాత్రం ఇన్సెట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఈ నోట్లో ఏ కనపడుతుంది కదా, 6 కింద ఏ కనపడుతుంది. మీకు ఇన్సెట్, ప్రిఫిక్స్ ఇవన్నీ తెలియాలంటే జస్ట్ ఈ పిక్చర్ని ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఏది ఇన్సెట్, ఏది ప్రిఫిక్స్, ఈ నెంబర్ ఏంటి అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ నోట్ని గమనించారంటే దీనిపైన మనకి ఫస్ట్ 04T అని ఉంది. అక్కడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో ఏ లెటరు లేదనమాట. దానిని ప్లెయిన్ ఇన్సెట్ అంటారు. తర్వాత 78లో వచ్చింది మాత్రం ఇది ఏ ఇన్సెట్తో వచ్చింది. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రిఫిక్స్, ఇన్సెట్ ఇవన్నీ గవర్నర్ సిగ్నేచర్స్ ఇవన్నీ బేస్ చేసుకునేసి, తర్వాత సీరియల్ నెంబరు, వీటన్నిటిని బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నోట్ కనుక గమనించారంటే సీరియల్ నెంబర్ చూస్తే ఫ్యాన్సీ నెంబర్ అనమాట. ఇదే కాదు, ఈ విధంగా ఏదైనా కూడా ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి వాల్యూస్ అనేవి ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంటాయి. 2 రూపీస్ నోట్స్ వచ్చేసి మనకి ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారని చెప్పాను కదా, 1982 నుంచి 85 వరకు. అప్పుడు ఈ నోట్స్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ వాల్యూస్కి వస్తే 1 రూపీ నోట్స్ తీసుకుంటే 40 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి, కండిషన్ బేస్ చేసుకునేసి. తర్వాత 2 రూపీస్ తీసుకుంటే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటాయి. 5 రూపీస్ నోట్స్ తీసుకుంటే ఒక 20 రూపీస్ ఉంటాయి. డి ఇన్సెట్ అయితే ఒక 70 రూపీస్ వరకు ఉంటాయి. తర్వాత 10 రూపీస్ తీసుకుంటే 20 to 30 రూపీస్ ఉంటాయి. బట్ 100 రూపీస్ నోట్స్ తీసుకుంటే అవి ఒక 500 వరకు ఉంటాయి అన్నమాట. ఈ వాల్యూస్ అన్నీ స్టాండర్డ్గా ఉండవు. ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ. నేను చెప్పినట్టు ఇన్సెట్, ప్రిఫిక్స్, ఇవి గవర్నర్ సిగ్నేచర్స్, ఇయర్స్ ఇవన్నిటిని బేస్ చేసుకుని కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను చెప్పింది జస్ట్ ఒక అప్రాక్సిమేట్ వాల్యూ. వేరియేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, మరీ ఎక్కువ ఉండవు, జస్ట్ కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కమెంట్స్లో రాయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా లేదంటే మీరు sirisha@gmail.com మెయిల్కైనా కూడా షేర్ చేస్తే దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసి మనకు తెలిసిన విషయాన్ని మరో 10 మందికి షేర్ చేద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుందని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.